హాయ్ అండి, ఇది వచ్చేసి మా వాడి అక్షరాభ్యాసం కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో మేము హోటల్లో రెడీ అయిపోయేసి ఇట్లా టెంపుల్కి వెళ్తున్నాము. మేమున్న హోటల్ వెనక సైడ్ నుండి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. తీసుకొచ్చుకోవాలండి. రైతులకి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి నేను మీషోలో తీసుకున్నాను. అటు సైడ్ ఎటు సైడ్ నాన్న అప్పుడు మనం ఇట్లా రాలేదు. అదే కిట్ తీసుకోవాలి కదా, ఇప్పుడు అదే అంటే కానీ కిట్ అక్షరాభ్యాసం కిట్ టెంపుల్కి అటు సైడ్ ఉంటాయన్నమాట. అన్నీ తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నాము. వచ్చేసి స్లేటు, ఇంకా దానం చేయడానికి 5 స్లేట్స్, పసుపు కుంకుమ, కొంచెం బియ్యము అవి ఇస్తారన్నమాట. అది వచ్చేసి ఇంకా పూలు ఒకటి సపరేట్గా తీసుకోవాలి. మనం పూలమాలలు తీసుకోవాలి తీసుకోమంటున్నాను. సో తీసుకున్నాము. మా పనులు తీసుకోవాలి. అది వచ్చేసి మమ్మీ తీసుకునిందిరా ముక్కులు 2 చిన్న పనులు 400 చేశారు. పనులు వచ్చేసి 500. ఎవరికి పోకుంటే ఇంట్లో తీసుకెళ్ళాలి. ఏమేమి కావాలనేసి నేను చెప్పాను. పసుపు స్లేట్స్ ఇంకా చిన్నవి తీసుకెళ్ళి చాలా కొంచెం బియ్యము అక్కడ యూజ్ చేస్తాను. అవునండి, నిద్ర లేదు నైటు. ఇది తీసుకొని అది తీసుకోమంటారు. ఇప్పుడు మొబైల్స్ కూడా అలో లేదంటారు, ఎందుకంటే అక్కడ మనం వీడియో తీసుకోలేదు. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టామన్నమాట. టెంపుల్ లోపల చేయించాలంటే 1000 రూపీస్ అంట. అట్లా కాకుండా టెంపుల్ బయట ఒకటి మండపం లాగా కట్టారు, అక్కడ కూడా స్వామి వచ్చి పెడతారు. అక్కడ వారు ప్రతిమ పెట్టారు, అక్కడ చేయిస్తే 350 అనమాట. టికెట్ తీసుకోవాలి. మా పాపను చేయించినప్పుడు ఇలా లేదనమాట. ఇప్పుడంతా కొత్తగా పెట్టేశారు. సో అక్కడైనా మండపంలో కూడా ఇలా మనం తీసుకెళ్ళినవన్నీ ఇట్లా పెట్టి చేయిస్తారనమాట. సేమ్ టెంపుల్లో కూడా ఇలానే చేయిస్తారు. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి చేయిస్తారనమాట. అక్కడ కూడా అంతే, బట్ టెంపుల్లో చేస్తారు. ఇది కొంచెం బయట ఉంటుంది అనమాట. నాకైతే ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ప్లస్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండింది. మేము వెళ్ళేది వీకెండ్. సో ఎందుకులే అనేసి మా వాడు కూడా క్రాంకీగా అయిపోతుంటే వద్దులేనేసి మేము మండపంలోనే చేయించామన్నమాట. ఇంకా అక్కడ చేసిన తర్వాత అక్కడ ఫొటోస్ కూడా వాళ్ళు తీస్తారు, మనకి ఇస్తారనమాట. 150 ఒక్కొక్కటి. సో ఇట్లా ఫైనల్గా అక్కడ అభిషేకం తీసుకుంటాం కదా, అభిషేకం అవి బియ్యం ఇచ్చుంటాం కదా, ఆ బియ్యంతో కొంచెం పెసరపప్పు కలిపేసి మనం కొంచెం బియ్యం వేసేసి ప్రసాదం వేసి దేవుడికి నైవేద్యం పెట్టి అది మనం స్లేట్స్ తెచ్చుకుంటాం కదా సెట్లో. ఆ 5 స్లేట్స్ ఎవరికైనా దానం చేయమంటే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి ప్రసాదము ఇట్లా స్లేట్ పెన్సిల్స్ ఇచ్చామన్నమాట. ఇలాగైతే ఫైనల్గా మా వాడి అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ జర్నీలో ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూసేయండి. థ్యాంక్ యూ.